అమరావతి రాజధాని రైతులు కాలినడకన కాసేపట్లో విజయవాడకు చేరుకుంటారు. దుర్గమ్మ తల్లికి మొక్కులు చెల్లించేందుకు అమరావతి రైతులు మహిళలు పాదయాత్రగా తరలి వెళ్లారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండటంతో మొక్కులు చెల్లించుకోవడానికి రైతులు మహిళలు రైతు కూలీలు పాదయాత్రగా బయలుదేరారు. కార్యక్రమంలో అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన 29 గ్రామాల రైతులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి పాదయాత్రగా బయలుదేరిన సమయంలో పోలీసులతో అణిచివేయాలని జగన్ సర్కార్ చూసింది. గుడికి వెళ్తున్నామని చెప్పినా సరే పోలీసులు అడ్డుకొని ఇబ్బందులకు గురి చేశారు. రైతులు మహిళలపై లాఠీచార్జ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ రైతులు పాదయాత్ర విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడికి పాదయాత్రగా బయలుదేరారు. రాష్ట్రంలో జగన్ అనే నరకాసురుణ్ణి ప్రజలు స్వచ్ఛందంగా ఇంటికి పంపించారంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. లో 2020 జనవరి 10వ తేదీన తుళ్లూరు నుంచి అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు అఖండ జ్యోతితో బయలుదేరిన పరిస్థితి. అప్పట్లో జగన్ సర్కార్ వారిని ఎక్కడికక్కడ అటకాయించి పోలీసులను అడ్డపెట్టి చివరకు ఎస్పీ విజయరావు స్వయంగానే రైతులపై లాఠీచార్జ్ చేశారు. అప్పట్లో మహిళలకు చాలా మందికి చేతులకు కాళ్లకు రక్తాలు ఉన్నా వదిలిపెట్టలేదు. అదే సమయంలో వాళ్ళు ముందుకు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద ముళ్ల కంచెలు వేసినప్పటికీ కూడా కంచెలు దాటుకుని కాళ్లకు రక్తాలు వస్తున్న వాళ్ళు ముందుకు వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం అమరావతి రైతులు ఆ మొక్కును ఇప్పుడు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు, అన్నట్టు తెలుసుకుందాం. అమ్మ, పసుపు కుంకుమలు అదేవిధంగా ఏదైతే పొంగళ్లతో మీరు అమ్మవారి గుడికి ఎందుకు వెళ్తున్నారు, కారణం ఏంటి? జై అమరావతి, జై దుర్గా భవాని. మేము ఈరోజు ఎందుకు వెళ్తున్నామంటే అమ్మవారి కొండకి మా మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తున్నామండి. ఏమైందంటే గత ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాక 5 సంవత్సరాలు రాక్షస క్రీడలే చేసిందండి ఈ ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రజలందరినీ కాదండి, అమరావతి రైతులు భూములు ఉచితంగా ఇచ్చి త్యాగాలు చేస్తే ఆ త్యాగాలకు విలువ లేకుండా 70% పూర్తయిన రాజధానిని ధ్వంసం చేయటం మొదలుపెట్టింది. మేము ఈ రకంగా చేస్తుంటే అమ్మవారినన్నా వేడుకుందామని చెప్పి మేము బయలుదేరి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నామని వెళ్తుంటే మహిళలను చూడకుండా రోడ్ల మీద పెట్రోల్ బంక్ దగ్గర దాష్టికాన్ని చేసిందండి. ఆ రకంగా కొట్టి ఈడ్చి రక్తాలు గారేటట్టు చేసి ప్రతి ఒక్కళ్ళని వ్యానుల్లో ఎక్కించి తీసుకెళ్ళిపోయారండి. ఇదేంటని అడగటానికి ప్రశ్నిస్తే కేసులు పెడతారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఈ 5 సంవత్సరాలు నరకమే చూపించారండి. ఈ నరకం, ఈ మానసికవేత్తతో 272 మంది చనిపోయారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం మారిందండి, బాబు గారు గెలిచారు, ఎన్డీఏ కూటమి వచ్చింది. గెలవాలని మేము ఎన్నో పూజలు చేసాం, ఎన్నో మొక్కులు మొక్కాం. ఈరోజు మాకు ఆ కోరిక తీరింది, అమ్మ తీర్చింది, అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ. అందుకని మేము ఈరోజు తుళ్ళూరు నుంచి పాదయాత్రగా పొంగళ్ళు, పసుపు కుంకుమ చీరాసారాలతో కాలినడకన బయలుదేరి ఆ మొక్కు తీర్చుకుంటున్నామండి. అమ్మ చల్లగా చూసిందండి. ఇప్పుడు ఈ అమరావతి అభివృద్ధి చేయాలని ఈ ప్రభుత్వం కంపెనీలు రావాలని, ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాం. అమ్మ చల్లని చూపుతో ఈ రాష్ట్రం అంతా ఈ అమరావతి అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలని మేము కోరుకుంటున్నాం అండి. జై అమరావతి. చూడొచ్చు, బెజవాడ అంటేనే ఎర్రటి ఎండ, ఆ ఎండలో కూడా ఒట్టి పాదాలతో వాళ్ళంతా కూడా పాదయాత్ర చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వారంతా కూడా ఎండలో తార్ రోడ్డు మీదే పాదయాత్ర చేస్తున్నారు. అమ్మ చెప్పండి, మీరు గతంలో కూడా మీ మీద దాడులు జరిగాయి, అప్పట్లో అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలి, ఆ మొక్కు ఇప్పుడు చెల్లించుకుంటున్నారు, ఎలా ఉంది, ఏం అనుకుంటారు? బిల్డ్ అమరావతి, జై అమరావతి. ఆ రోజు మేము ఉద్యమం మొదలేసి 24వ రోజు అండి అమ్మవారిని మొక్కుందామని చెప్పి అమరావతి రైతులు అందరం కలిసి 29 గ్రామాలు మొత్తం కలిసి బయటకు వచ్చాము. ఆ రోజు మాకు ఏమైందంటే అండి, కరెక్ట్గా రాయపూడి బొంకు దగ్గరికి రాగానే రాయపూడి బొంకు దగ్గర మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అండి, వాళ్ళు ఎవరో కాదు, పోలీసులు అని చెప్పి బ్యాడ్జ్ కూడా లేకుండా, ఏమి బ్యాడ్జ్లు అంటే బ్యాడ్జ్లు కూడా చూపించలేదు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ఎంతో నరకయాతన పెట్టారండి. కంపల్లోకి ఈడ్చారో, ఎట్లా నడిచామో, అక్కడికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఇబ్బందులు పడుకుంటూ అమ్మవారిని చేరుకోబోయామండి. అయినా చేరుకోనివ్వలేదు. కొంతమంది వెళ్ళగలిగారు, కొంతమందికి వెళ్ళలేకపోయాము. ఆ మొక్కు అలాగే మిగిలిపోయిందండి. మాకు ఈరోజు మాకు అనుకూలంగా కూటమి వచ్చిందండి. కూటమి గెలవటం వల్ల అమరావతి డెవలప్ అయింది, అమరావతి అభివృద్ధి అయిందనే నమ్మకంతో మేము ఇన్నాళ్ళు ఎదురు చూసాము. అది ఈ రోజు నెరవేరింది. ఆ మొక్కులు నెరవేర్చుకోవడం కోసం ఈ రోజు మేము అందరం సారా సేరుతో అందరం బయలుదేరామండి బిల్డ్ అమరావతి. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు? ఆ రోజు దారుణమైనటువంటి రక్తగాయాలు వచ్చేలా కొట్టారు, చాలా మంది రక్తాలు వచ్చాయి, మేము కూడా దాన్ని చిత్రీకరించిన పరిస్థితి. ఆ రోజు ఎంతో బాగా ఒక మహిళకైతే గుండెపోటు వచ్చిన పరిస్థితి ఉంది, ఏం చెప్తారమ్మా?
అవునండి, ఆ రోజు దుర్గ గుడికి వెళ్తుంటే రాక్షసుడుగా అసలుకి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి, వాళ్ళు పోలీసులు కాదండి, వేరే వాళ్ళని పెట్టి సూదులు పెట్టి గుచ్చిచ్చి గర్భిణీ స్త్రీలు అనేది లేదు, ముసలాళ్ళు అనేది లేదు, అందరినీ కాళ్ళతోటి తన్ని ఎన్నో రాక్షస క్రీడలు చేశాడండి. ఆ క్రీడలు చేసినప్పుడు అందరం వెళ్ళలేకపోయామండి. కొంతమందే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, మేమందరం వెళ్ళలేకపోయామండి. ఇప్పుడు రాముడి పరిపాలన వచ్చిందండి, రావణాసురుడి పరిపాలన పోయి రాముడి పరిపాలన రామరాజ్యం వచ్చిందండి. అందుకని ఇప్పుడు బాబు గారు గెలిచాడు. మనం చక్కగా దుర్గాదేవిని పొంగళ్ళతోటి పసుపుంకాలతోటి అన్ని బాగా పసుపుంకాలతోటి ఆమెను ధ్యానించుకొని బాగా జరగాలని, అమరావతి బాగా కట్టబడి జై దుర్గాభవానికి బాగా జరగాలని ఎన్నో ఆశలు పెట్టుకొని దుర్గమ్మను వేడుకుంటున్నామండి. ఈ అమరావతి ఫలాలన్నీ అందరికీ అందేటట్టు దుర్గమ్మ తల్లిని వేడుకుంటున్నామండి. అందరికీ రాష్ట్ర రాజధాని అందరికీ ఫలించాలండి. జై అమరావతి. అమ్మ చెప్పండి, ఆ రోజు మీ మీద దాడులు చేశారు పోలీసులు, చివరికి ఎస్పీ కూడా వచ్చి లాఠీ చార్జ్ చేశారు, ఏం చెప్తారమ్మా? పోలీసులు దమనకాండ చేశారండి. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని వాళ్ళు ఎన్ని చేసినా కూడా మేము ఒక నియంత పాలన చేస్తున్నా కూడా వాటి అన్నిటికీ పాలనకి కట్టుబడి ఉండి ఇవాళ రోజున దుర్గా భవానీ మాత దగ్గరికి ఈ పాదయాత్రతో నడుచుకుంటా వెళ్తున్నాము. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు? ఈ పొంగళ్ళకి తీసుకువెళ్తారు, ఏం చెప్తారు? మేము చెప్పేది ఒకటేనండి, న్యాయం గెలిచింది, అమరావతి నిలిచింది, అట్లాగే దైవం మాకు అనుకూలంగా ఉంది. మేము జనవరి 10వ తారీఖు 2020లో వెళ్ళాలనుకున్న మొక్కుని మీరు ఏ రకంగా ఆపారో మాకు ఆ రోజు నిజంగా మీ ప్రభుత్వాలు ఇవన్నీ తెలియవండి. మేము అమ్మవారికి నివేదించుకోవాలి, మా భూములు ఇచ్చాము, మా పిల్లల భవిష్యత్తు ఏమైందని బాధతోనే మాకు అసలు అప్పుడు ఈ ప్రభుత్వాలు వీళ్ళు చేసే అరాజకాలు కూడా మాకు అవగాహన లేదండి. అమ్మ మొత్తం మీద తీసుకుంటే ఒకటే చెప్తున్నారు రైతులందరూ కూడా, ఆ రోజు 2020 జనవరి 10న అమ్మవారి గుడికి వెళ్ళాలనుకుంటే తమను అడ్డుకున్నారు, లాఠీలతో కొట్టారు, లాఠీల చివర ముళ్ళు పెట్టి మరీ గుచ్చారు, రైతులకు రక్తాలు ఓడుతున్నా పట్టించుకోలేదు. స్వయంగా ఎస్పీ అదేవిధంగా పోలీసులు ఇటుకరాలతో కూడా తమపై దాడి చేసిన దృశ్యాలు కూడా మా రాష్ట్రం అంతా చూసింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి అమరావతి నిర్మాణం సాకారం అవుతుంది, ఖచ్చితంగా అమరావతి అభివృద్ధి చెందుతుందనే భావంతో ఆ మొక్కును ఇప్పుడు తీర్చుకోవడానికి తామంతా తుళ్ళూరు నుంచి బయలుదేరి ఉన్నారు. దాదాపు 22 నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరం ఈ పాదయాత్ర అయితే ఉదయం 4 గంటలకు ప్రారంభమై 10:30కు పూర్తి కానుంది. ఇదే ఇక్కడ పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సత్య.